జాతీయ ఓటర్ దినోత్సవం నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా పర్యావరణ పరిరక్షణ సంస్థ మరియు నేషనల్ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ ఆధ్వర్యంలో ఈరోజు జనవరి 25, 2026 సంవత్సరంలో నేషనల్ ఓటర్స్ డే దినోత్సవ కార్యక్రమం ఓటరు చైతన్య కార్యక్రమంలో భాగంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రజాస్వామ్యం విజయవంతం అవడానికి ఓటరు చైతన్యంతోనే ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుందన్న నినాదంతో, అలాగే ఓటు ఆదాయం కాదు, ఓటు ద్వారా వచ్చే 500, 600తో మన జీవితాలు బాగుపడవు, అలాగే ఓటును మనం తీరు మార్చుకునేందుకు ఉపయోగించే ఆయుధంగా మార్చుకోవాలని చెప్పి ఈ యొక్క నేషనల్ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ కోరుతూ ఉంది. ఓటరు చైతన్యం ద్వారానే ఆ యొక్క భవిష్యత్తు తరాలకి లేదా ఈ తరానికి కూడా ప్రయోజనాలు చేకూరుతాయని, ఏదైతే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా భారతదేశం విరాజిల్లుతుందో అది ఓటరు ప్రమేయంతోనే, ఓటరు చైతన్యంతోనే, ఓటరు తన ఓటుని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మాత్రమే ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుందనేది పూర్తిగా నమ్ముతున్నాం. అలాగే ప్రజలు కూడా భవిష్యత్తు ఓటింగ్ విషయంలో, ఓటు వేసే విధానంలో తప్పనిసరిగా ఓటుని ఆదాయంగా కాకుండా ఆయుధంగా మార్చుకొని తమ జీవితాన్ని, భవిష్యత్తు తరాలని మంచిగా అభివృద్ధి వైపు నడిపించే విధానంలో మాత్రమే నాయకులను ఎంచుకోవాలని చెప్పి ఈ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణ సంస్థ మరియు నేషనల్ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ తరఫున ఆ యొక్క ప్రతినిధిగా జి వీరభద్రాచారి నేను మీ అందరినీ అభినందిస్తూ ప్రార్థిస్తా ఉన్నాను. అందరికీ జాతీయ ఓటర్ దినోత్సవ శుభాకాంక్షలు.